వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిసాల పంప్ హౌస్ భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని తెలిసింది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం సమీపంలో సుంకిసాల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో సొరంగంలోకి సాగర్ జలాలు రాకుండా రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మించారు. भैया ఇటీవల నాగార్జున సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంప్ హౌస్ నిర్మాణంలో షిఫ్ట్ కు 100 మందికి పైగా 3 షిఫ్టులో కార్మికులు పనిచేస్తుంటారు. ఘటన జరిగిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగి దాదాపు వారం దాటిన అధికారులు బయటకు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం పట్ల అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణ సంస్థ అవగాహన లోపం వల్లే ప్రమాదం జరుగుంటుందని పలు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. అమూల్య అయితే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద నిర్మిస్తున్నటువంటి సుంగిశాల ప్రాజెక్టు పథకంలో భాగంగా డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ కు తరలించేందుకు కానీ చేపట్టినటువంటి సుంగిశాల పథకంలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ నెల మొదటి తేదీన అక్కడ కడుతున్నటువంటి ఏదైతే తేలిపాండు ఇది ఉన్నదో దాని దగ్గర గోడ కూలింది. అయితే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణంలో గోడ కూలడంతో నిర్మిస్తున్నటువంటి ఆ పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు ఇక్కడ ప్రతిరోజు నిత్యం 3 షిఫ్ట్లలో షిఫ్ట్ కు 100 మంది లెక్క పనిచేస్తూ ఉంటారు. అయితే మొదటి తారీఖున ఈ యొక్క నాగార్జున సాగర్ లో గత వారం 10 రోజుల నుంచి భారీ వరద ఉధృతి రావడంతో ఈ యొక్క సొరంగ మార్గంలోకి భారీగా వచ్చినటువంటి నీరు ప్రవహించడంతో ఈ యొక్క నిర్మిస్తున్నటువంటి గోడ కూలడం జరిగింది. ఏదైతే స్లాబ్ కూలడంతో ఆ యొక్క భారీ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఆ షిఫ్ట్ సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే జలమండి అధికారులు ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గోప్యంగా ఉంచడము, ఈ ప్రమాదం గురించి బయటికి మీడియా కూడా ఎవరికి చెప్పకపోవడంతో దీనిపైన తీవ్ర అభ్యంతరాలు అయితే నెలకొన్నాయి. అసలు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎందుకు పై అధికారులకు తెలియజేయాలని దానిపైన అయితే సందిగ్ధత నెలకొంది. మొత్తానికైతే సుంకిశాల వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా, ఈ యొక్క ప్రమాదానికి కారణమని తెలిసినప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని బయటికి చెప్పకుండా ఉన్నటువంటి అధికారులపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది అయితే మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా అయితే ఉన్నారు. మరి యొక్క ప్రమాదంపై ఇప్పటికే ఆయన ఆరోపించినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పటికీ కూడా సమాచారాన్ని ఎందుకు తెలియజేయదని కూడా ఆ యొక్క అధికారుల పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క సుంకిశాల పథకం వద్ద జరిగినటువంటి యొక్క తప్పిదాన్ని అయితే ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమూల్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.